సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఫైనల్గా అయితే తగ్ లైఫ్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే మూవీ అయితే జస్ట్ బిలో ఉంది. అండ్ మణిరత్నం గారి మ్యాజిక్ అయితే ఈ మూవీలో అంతగా కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఏదో బాగుంది కానీ సెకండ్ హాఫ్ అయితే టోటల్ డొల్ అనమాట. అండ్ స్టోరీ లైన్ వాస్ థింగ్. ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాం ఈ స్టోరీ లైన్ అనేది. సో ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే బాండింగ్, అలాగే వాళ్ళ మధ్యలో రైవలరీ వస్తే ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ మూవీ స్టోరీ అనమాట. సో ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది కానీ మిగతావన్నీ అంతగా పర్ఫెక్ట్గా అనిపించలేదు నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. 2025లో ఒక మంచి క్లాసిక్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు. బట్ స్టోరీ లైన్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది 1990లో చేసిన సినిమాలా అవుతుంది. సో ఆ టైం లైన్కి కూడా ఈ స్టోరీ పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. అండ్ ఈ మూవీలో నాజర్ క్యారెక్టర్, కమల్ హాసన్ క్యారెక్టర్, అలాగే సింబు క్యారెక్టర్, వీళ్ళ క్యారెక్టర్లు బాగున్నాయి కానీ ఓవరాల్ స్టోరీ మూవీస్ మాత్రం అంతగా అయితే ఎక్కలేదు. సో ఈ మూవీ కనుక మీరు మూవీ చూడాలనుకుంటే అయితే ఓటీటీలో చూడండి, ఎందుకంటే థియేటర్లో ప్రిఫర్ చేయను నేనైతే. సో తెలుగు డబ్బింగ్ అనేది కొంచెం బాగుండేది అనిపించింది. అక్కడక్కడ అయితే డబ్బింగ్ అయితే పోయింది. అండ్ అదేంటో కమల్ హాసన్ వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. అండ్ అక్కడక్కడ భారతీయుల్లో కమల్ హాసన్ లాగా కున్ఫూను అదరగొడుతూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి కొంచెం లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకున్నట్టయితే జస్ట్ బిలో యావరేజ్ ఫిలిం. సో సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి అంతే. సో ఈ మూవీ గురించి ఇంకేం చెప్పాలని లేదు. సో ఓవరాల్గా స్టోరీ చెప్పేస్తే మీకు మళ్ళీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే పోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.